జూలై 7, 2024 ధర్నా చౌక్ ఇందిరా పార్కులో ఎస్సీ ఏబిసిడీల వర్గీకరణ సాధన దీక్షలు ప్రారంభించారు ఎంఆర్పిఎస్ వంగపల్లి శ్రీనివాస్. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించవచ్చు. ఈ 30 ఏళ్ళు ఈ సమస్య ఇట్లా మగ్గటానికి రాజకీయ ఎత్తుగడలే కారణమని మాట్లాడారు. అనైక్యత ఒకటి అని చెప్పాడు. ఈ సందర్భంగా ఇంకా వక్తలు మాట్లాడుతూ రాజకీయ నినాదాలను కూడా వినిపించారు. కానీ 30 ఏళ్లలో జరిగిన ఈ ఉద్యమ పోరాట చరిత్రలో సామాజిక మార్పు ఏ కొంచెమో ఉంది, వ్యక్తుల మార్పు చాలా ఉంది. ఆ మార్పు చెందిన వ్యక్తులే ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు. తమ ఉన్న పార్టీ ఏదో మేలు చేసినట్టు, ఇతరుల పార్టీ ఏదో కీడు చేసినట్టుగా సాధించేంత వరకు కూడా మా ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. జై భీమ్, జై మారి. ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరాం గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మిత్రులందరికీ పేరు పేరున వందనం. ఎంఆర్పిఎస్ 30వ వార్షికోత్సవం సందర్భంగా వర్గీకరణ కోసం దీక్ష చేపట్టిన వంగపల్లి శ్రీను వారి మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నా. వర్గీకరణ చాలా ఏళ్ళుగా 30 ఏళ్ళు పైబడి సాగుతున్నటువంటి ఉద్యమం ఇది. సామాజిక న్యాయ సాధన లక్ష్యంగా ఈ ఉద్యమం ప్రారంభమైంది. అప్పటి నుంచే కొనసాగుతూ ఉన్నది. ప్రభుత్వము రాష్ట్రంలో ఒక ప్రయత్నం జరిగింది. కోర్టు తీర్పు వల్ల అది ఇవాళ ఢిల్లీలో ఒక చట్టం చేయవలసిన అవసరం ఏర్పడ్డది. ఇప్పటికైనా ఢిల్లీ ప్రభుత్వము వర్గీకరణ అధికారాన్ని రాష్ట్రాలకు కల్పిస్తూ చట్టాన్ని చేయాలి. ఆ చట్టం చేసినప్పుడు వర్గీకరణ చేసుకోవటానికి అవకాశం కలుగుతుంది. అట్లాంటి చట్టం కేంద్రం వెంటనే పార్లమెంట్లో చేయాలి. దానికి ఇంకా కొత్తగా కమిటీలు వేయవలసిన అవసరం లేదు. ఈ కమిటీలు ఇప్పటికే ఏర్పడ్డాయి. ఉషా మెహ్రా కమిటీ ఉంది, దాని నివేదిక ఉంది. కాబట్టి అట్లాంటి అవసరం లేదు. ఈ పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టి చట్టం చేయగలిగితే వర్గీకరణ అనేది జరుగుతుంది. దానికోసము అందరం కూడా ఒక ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. నేను వంగపల్లి శ్రీను గారికి చెప్పేది ఏంటంటే, దీన్ని తప్పనిసరిగా ఒక సంఘటిత ఉద్యమంగా నడపాలి. మాదిగ సమాజాన్ని కూడా ఒక ఏకతాటి మీదకి తేవాలి. అందరూ ఐక్యంగా లేకపోతే ఈ ఉద్యమం ముందుకు పోవడం కష్టమవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక సంఘటితంగా ఉద్యమాన్ని నడుపుతారని, పార్టీలకు అతీతంగా ఒక స్వయం ప్రతిపత్తిని దీన్ని కాపాడుతారని, ఉద్యమ స్వయం ప్రతిపత్తిని ఆశతోనే ఈరోజు ఇక్కడికి సంఘీభావం తెలపడానికి రావటం జరిగింది. అట్లాంటి ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారనేటువంటి ఉద్దేశంతో అందరం కూడా ఇక్కడ పాల్గొన్నాం. ఆ ప్రయత్నం జరుగుతుందని, ముందుకు వెళ్తుందని ఒక ఆశతో మరి వాళ్ళకి ఈ కార్యక్రమానికి నేను సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, డిమాండ్కు మద్దతు తెలియజేస్తూ, వారికి అభినందనలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఇది న్యాయమైనటువంటి డిమాండ్. ఈరోజు ఒక్కరోజు వచ్చినటువంటి సమస్య కాదు. ఇది 30 సంవత్సరాలుగా ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో నానుతున్నటువంటి సమస్య ఇది. ఇందాక మా మేరెక్క చూపిస్తా ఉన్నది. 1998లో అసెంబ్లీ ఏప్రిల్ 22వ తారీఖు నాడు మొట్టమొదటిసారిగా అసెంబ్లీ ముట్టడిస్తే ఆ ముట్టడించిన ప్రతిఫలమే రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పిండ్రు. రిజర్వేషన్ అమలు చేసింది. ఇలా ఎట్లున్నదంటే రాజకీయ పార్టీలది అధికారంలో ఉంటే ఒక తీరుగా మాట్లాడుతుండ్రు, అధికారంలో లేకపోతే ఒక తీరుగా మాట్లాడుతుండ్రు. ఇలా కేంద్రంలో అధికారంలో ఉన్ననాడేమో ఇలా బీజేపీ ఏమో సపోర్ట్ చేస్తలేదు. ఇలా మిత్రుడు వంగపల్లి శ్రీనివాస్ గారు చెప్పిండ్రు, మాట్లాడిండు, అద్వానీ ప్రతిపక్షంలో ఉన్ననాడు ఇలా మాదిగల మీద ఏదో బాగా ప్రేమ ఉన్నట్టు,
మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ సమస్య మీరే చేయాలని చెప్పింది. 2 సార్లు కాదు, 3 సార్లు 4 సార్లు కూడా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ కు లెటర్ ఇచ్చిండు. ఇలా బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి ఇలా 15వ సంవత్సరం, 2 సార్లు అధికారంలో 10 ఏళ్ళు మీరే ఉన్నారు. ఇలా మళ్ళీ ఎన్డీఏ తరఫున అధికారంలోకి మీరే వచ్చింది. అంటే 15 సంవత్సరాలుగా మీరే అధికారంలో ఉండి ఇలా తెలంగాణకు వచ్చేటప్పటికేమో వెంకయ్య నాయుడు తోలుకొస్తారు, కిషన్ రెడ్డిని తోలుకొస్తారు. ప్రధానమంత్రి పైరడ్ గ్రౌండ్ లో 2 సార్లు చెప్పిండు. ఏం మాట్లాడిండు? విశ్వరూప సభ పెట్టి నేను తప్పకుండా అమలు పరుస్తాం, రిజర్వేషన్ నేనే ఇస్తామని చెప్పిండు. ఇలా 2 సార్లు చెప్పిండు పైరడ్ గ్రౌండ్ లో. ఇలా మేము ఆనాడే మాట్లాడినాం, ఇది బీజేపీ కుటిల వైఖరి, బీజేపీ ద్వంద్వ వైఖరి, బీజేపీ ఎస్సీ మాదిగలను మోసం చేస్తున్నటువంటి భారతదేశంలో ఏకైక పార్టీ. ఇలా మాకు చిత్తశుద్ధి ఉంటే వెంకయ్య నాయుడు వచ్చి చెప్పిపోయిండు, కిషన్ రెడ్డి ప్రతి ఎలక్షన్ లో చెప్తాడు. ఇలా మీరు మళ్ళా ఎస్సీల ఓట్ల కోసం ఈ ప్రాంతంలో అధికంగా ఉన్నటువంటి మాదిగల ఓట్లను దండుకోవడానికి మోడీ విశ్వరూప సభ పెట్టి ఇలా 100 రోజులలో అమలు చేస్తామని చెప్పిండు. ఈ వేదిక నుంచి మోడీ ప్రభుత్వానికి, బీజేపీ పార్టీకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, 100 రోజులలో వర్గీకరణ జరగకపోతే మీ బీజేపీ ఇండ్ల ముట్టడి ఎంఆర్పిఎస్ తీసుకోవాలనేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 15-20 ఏళ్ళు మోసం చేసింది, 10 సంవత్సరాలు బీజేపీ మోసం చేస్తా ఉన్నది. ఇది ఎట్లుందంటే అధికారంలో ఉంటేనే ఒక తీరుగా మాట్లాడుతారు, అధికారంలో లేకపోతేమో ఇంకో తీరు మాట్లాడుతారు. ఓడ దాటిదాకా ఓడ మల్లప్ప, ఓడ దాటినాక బోడ మల్లప్ప. ఇది ఎస్సీ మాదిగ ప్రతి బిడ్డ కూడా గమనించాలి.